నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుంకి ఏనుగుల కేంద్రం ఏర్పాటైంది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముసలిమడుగులో 20 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కేంద్రానికి కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులను రప్పించినట్టు పవన్ కళ్యాణ్కు అధికారులు తెలిపారు. వీటి ద్వారా జనావాసాలు, పొలాల్లోకి వచ్చే అడవి ఏనుగులను ఎలా కట్టడి చేస్తారో వివరించారు. కుంకి ఏనుగుల విన్యాసాలను పవన్ కళ్యాణ్ తిలకించారు. వాటికి ఆహారం తినిపించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏనుగులు వరుస క్రమంలో వచ్చి కవాతు నిర్వహించాయి. ఈ దృశ్యాలను పవన్ కళ్యాణ్ తన మొబైల్ ఫోన్లో రికార్డు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేసింది. అయితే అవి నిర్మాణ దశలో ఉన్నప్పుడే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కళాశాలలను పీపీపీ విధానం పేరుతో మెడికల్ కళాశాలలో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్వం చేయడానికి నిర్ణయం తీసుకుంది. దాన్ని నిరసిస్తూ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణను చేపట్టారు. అంతేగాక మెడికల్ కళాశాలలో ప్రైవేటు పరం చేయడానికి నిరసిస్తూ ఈ నెల 12న వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పిలుపునిచ్చారు. అందరూగానే దీన్ని మన జయప్రదం చేయాలనే విధంగా ఈరోజు మన పార్టీ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. కాబట్టి ఈరోజు మనము అందరూ కలిసికట్టుగా అందరు చేయలేని విధంగా ఈ చంద్రబాబు నాయుడుకి, ఈ కూటమి ప్రభుత్వంకి ఖచ్చితంగా ఈ పవన్ కళ్యాణ్ కానీ అందరికి ఒకటే చెప్తున్నాము. ఖచ్చితంగా దీనికి మీకు ఇప్పుడన్నా కనువిప్పు కలిగి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలనే విధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మోడీకి అనుసంధానం ఉన్నారు కాబట్టి మీకు కానీ ఒకటే చెప్తున్నాము. నువ్వు కానీ ఉద్యమాలు చేసినావు ఈ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ వీటిని ఈ ప్రైవేటీకరణ చేస్తే ఎంత ఇబ్బంది అనేది నీకని తెలుసు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతారో, బీదాసాదులు, బడుగు బలహీన వర్గాలు ప్రైవేటీకరణ చేస్తే కోట్లలో ఫీజులు కట్టలేరనే విధంగా చాలామంది దీని మీద మాత్రం ప్రతి ఒక్కరూ స్పందించిన దానికి ఈ సంతకాల సేకరణ ఆల్రెడీ మా 6 మండలాల్లో సంతకాల సేకరణ అయిపోయింది. మేము 12వ తారీఖు అంతా భారీగా ర్యాలీకి రావాలనే విధంగా ఈరోజు మేము పిలుపునిస్తున్నాము. అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయితేనేమి ప్రతి ఒక్క పార్టీ కలిసి రావాలని, కలిసి ఉద్యమం చేయాలనే విధంగా మేము ఈరోజు పిలుపునిస్తాము. 12వ తారీఖు సిపిఐ అయితేనే, సిపిఎం కానీ ఏదన్నా కానీ, కాంగ్రెస్ అయితేనే, బీజేపీ అయితేనే ఏదన్నా కానీ ప్రతి ఒక్క పార్టీకి మేము ఒకటే చెప్తున్నాం. ప్రతి ఒక్క పార్టీ వచ్చి దీన్ని విజయప్రదం చేయాలనే విధంగా కోరుతున్నాము. ఇది మాత్రము చాలా దుర్మార్గమైన పని ఇది. ఎందుకంటే చంద్రబాబు చేసేది మహా అంటే దానికి 5,000 కోట్లు సరిపోతాయంటున్నారు. దాన్నే 5,000 కోట్లతో చేస్తే ఖచ్చితంగా లక్షల కోట్ల ఆస్తి అయితే ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆస్తి కల్పించుకోకుండా వాళ్ళ అస్మదీయులకే, వాళ్ళ అనుచరులకే ఇచ్చే విధంగా ఈ చంద్రబాబు నాయుడు కార్యక్రమం చేపట్టారు. కాబట్టి మేము 12వ తారీఖు భారీ ర్యాలీగా జరుపుకోలేని విధంగా మా కార్యకర్తలందరికీ మేము ఉద్దేశం చేస్తున్నాం. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనే విధంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని జీలుగుమిల్లి ఎస్ఐ వి క్రాంతికుమార్ హెచ్చరించారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి సెంటర్లోని ఎస్ఐ వి క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. రోడ్డు భద్రతను కాపాడడం, ట్రాఫిక్ నియమాలను అమలు చేయడం లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలించారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు పోలీసులు తరచూ ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు
అధికారులు తెలియజేశారు. ఇక తనిఖీల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురిని గుర్తించారు. వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసినట్టు ఎస్ఐ వి క్రాంతికుమార్ తెలిపారు. ఇక మద్యం సేవించి వాహనాలు నడపడం కేవలం చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా ప్రమాదాలకు కారణమవుతారని ఆయన హెచ్చరించారు. ప్రజలు తమ ప్రాణ భద్రతను ముఖ్యంగా తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం మరియు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం చట్టరీత్యా నేరమని ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు స్వయంగా భద్రతా నియమాలను పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి. పోలీసుల ఉద్దేశం ఎవరిని శిక్షించడం కాదు, ప్రజల ప్రాణాలను కాపాడడమే అని తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించే దిశగా పోలీసు శాఖ కొనసాగిస్తున్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం చినంచల గ్రామంలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ బమ్మిడి దుర్యోధన అధ్యక్షతన కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమంలో మాజీ మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని, ప్రతి గ్రామానికి రోడ్లు వేయించామని, అలాగే ఇంటింటికి మంచినీటి కుళాయిలు, ఇక కిడ్నీ హాస్పిటల్ పెట్టించామని, ఇన్ని మంచి పనులు చేసిన నాపై అకారణంగా కేసులు పెట్టి స్టేషన్లో గంటల కొద్దీ కూర్చోబెడితే మనం తగ్గుతామా? ఎవరు ఎన్ని కేసులు పెట్టినా ప్రజాసేవ చేస్తూనే ఉంటామని, మీ అందరి అభిమానం ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయరారని, మన పార్టీ ప్రజలకి మంచి చేసే పార్టీ, కూటమి ప్రభుత్వం ప్రజలను ముంచే పార్టీ అని, ఇందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పెట్టామన్న ఈ సంతకాలు గవర్నర్ దృష్టిలో పెట్టి ఈ కూటమి ప్రభుత్వంను గద్దె నుంచి దించుతామని వారు అన్నారు. మాట్లాడుకుందాం, మనం నీ కొడుకు కూతురు పుడితే, అది మనవడు మనవరాలు పుడితే, నామకరణం చేసినప్పుడు బాలసార్ చేసినప్పుడు వేరు చేస్తారు మీరు అదేమో పిల్లడికి దేవుడు పూజ అవుతుంటుంది, పంతులు గారు కూర్చొని ఉంటారు, అక్కడేమో చిన్న బుక్ పెడతావు, నువ్వు ఆ పక్కనే పెన్ను పెడతావు, వీళ్ళు చెప్పేస్తుంది మా అమ్మ మా పిడాళ్ళు పెన్ను. కొంతమంది ఏం చేస్తారు, అక్కడ స్టెథోస్కోప్ తెచ్చి పెట్టేస్తున్నారు. ఆడేదలా పాకిరికొండ 2 అడుగులు ఫ్రీ మనకు లాగితే స్టెథోస్కోప్ పట్టించేస్తాడు, నా మనవాడు స్టెథోస్కోప్ పట్టుకుని డాక్టర్ అయిపోతాడు అనుకొని చెప్పేసి. ఇదే కదా అంటే ప్రతి ఒక్కరికి ఒక కోరిక, నా కొడుకు, నా కూతురుకు, నా మనవడుకు, నా మనవరాలకు డాక్టర్ కోర్సు చదివించాలా, డాక్టర్ చేయాలా. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శ్రీమద్ది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం హనుమద్ హోమం అనంతరం శ్రీ సువర్చల హనుమద్ కళ్యాణం ఆలయ అర్చకులు, వేద పండితులు, ఋత్వికుల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సేవల రూపేణ స్వామివారికి 2,68,000 రూపాయల నగదు సమకూరింది. స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు 4,200 మంది భక్తులు అన్నప్రసాదం గావించి స్వీకరించారు. ఇక కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయంలో రాజమహేంద్రీవరం శ్రీ బాలరాజరాజేశ్వరి కూచిపూడి నృత్యాలయం వారిచే భరతనాట్యం, కూచిపూడి కార్యక్రమాలు జరిగాయి. కర్నూలు జిల్లా కౌతాలం మండలంలోని ఎరిగేరి గ్రామంలో శ్రీ బసవేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవాన్ని ఆలయ నిర్వాహకులు, కమిటీ పెద్దలు, గ్రామస్తులు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 165 కలశాలతో నేల పొలాల మధ్య గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. సోమవారం వేకువజామున శ్రీ బసవ శివలింగ ప్రతిష్టాపన ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోందని ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు. నూతన ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామంలోని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పండగ వాతావరణాన్ని తలపించేలా జరుపుకోవాలని ఆలయంలో స్వామివారికి వివిధ రకాల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ శివపార్వతి, బసవేశ్వర, గణపతి విగ్రహాలను గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. పెద్దలు, ఆలయ పూజారులు, గ్రామ భక్తులు అలాగే సహకారంతో ఎంతో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమం జరుగును. ఈరోజు ఆదివారం 9వ తారీఖు పొద్దున్న 8 గంటల నుంచి
విగ్రహాలు ఊరేగింపు జరిగాయి. డొల్లులతో, బాజా భజంత్రులతో, అలాగే ఆడపడుచుల కలశాలతో నడుమ ఈరోజు ఊరేగింపు జరిగింది. ఈరోజు ఆడపడుచులు 163 మంది ఆడపడుచులు కలశాలతో స్వామివారికి ముందుగా అంగరంగ వైభవంగా డొల్లులతో, బాజా భజంత్రులతో ఊరేగింపు జరిగింది. ఈరోజు సాయంత్రం స్వామివారికి నీళ్ళలో పెట్టి ఒడ్లలో స్వామివారిని అభిషేకం చేసి రేపు తెల్లవారుజామున స్వయం కృతితో పూజల కార్యక్రమాలు ప్రారంభం చేసి పొద్దున్న 8 గంటల నుంచి 9 గంటల మధ్యన స్వామివారి లింగ ప్రతిష్టాపన, అలాగే 10 నుంచి 11 వరకు అమ్మవారు గణపతి విగ్రహాల ప్రతిష్టాపన, 11 నుంచి 12 మధ్యన ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాలు మహామంగళారతితో పూజలు నిర్వహిస్తారు. అలాగే 12 తర్వాత అనంతరం భక్తాదులకు భోజన ఏర్పాట్లు చేసినారు. అలాగే 12:30 తర్వాత ఊరి ఆడపడుచులకు ఒడిబియ్యం నింపడం జరుగుతుంది. కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన బీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. ఈ గృహప్రవేశ కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, పార్టీ ఇన్ఛార్జి రితీష్ కుమార్, రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై సూర్యనారాయణ రెడ్డి దంపతులకు అభినందనలు తెలిపారు. ఓకే సార్, రెడీ సార్, అలా ఉన్నాను సార్. రెడీ సార్, స్మైల్ సార్. సార్ ఇలా కెమెరా చూడండి సార్ అందరూ. ఓకే సార్. నా సూర్యనా అన్నా అన్నా ఇటు ఇటు కొంచెం కొంచెం అన్నా. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కడప జిల్లా బద్వేలు పట్టణంలో బలిజ సంఘం అధ్యక్షులు వెంకట సుబ్బయ్య రాయల్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మహిళలు వేసిన ముగ్గులను మహిళా కమిటీల ఆధ్వర్యంలో ఎంపిక చేసి త్వరలో జరగబోయే బలిజ సంఘం వనభోజన కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. నమస్కారం. మీడియా మిత్రులందరికీ మన వనభోజన కార్యక్రమానికి 16వ తేదీ ఈ నెల 16వ తేదీ నిర్వహిస్తున్నాము. ఈ వనభోజన కార్యక్రమంలో భాగంగా 9వ తారీఖున అంటే ఈరోజు ఆదివారం మన బలిజ కుటుంబ ఆడపడుచులకు ముగ్గుల పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ యొక్క ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చాలా సంతోషాన్ని బలిజ సంఘం తరఫున మేము వ్యక్తపరుస్తున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి కష్టపడినటువంటి మా బలిజ సేవా సంఘంలో కార్యవర్గానికి, మా ఉపాధ్యక్షుడు మా పొరపాటి సురేంద్ర గారికి, మా హై స్కూల్ ఉపాధ్యాయులకు, తర్వాత గౌరవ అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ గారు, అలాగే వాయిలేరు శ్రీనివాస్ గారు, రామ్ సుబ్బయ్య సార్ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క ముగ్గుల పోటీలు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం జరుగుతున్నాయి. ఎందుకంటే సెంచరీకి పైగా ఆడపడుచులు వచ్చి పాల్గొనడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా యొక్క కార్యక్రమాలను చూసి ఎంతో ఆసక్తిగా ముందుకు వచ్చి చాలా బాగా చేస్తున్నారనేది మాకు ఈ ముగ్గుల పోటీలో అర్థమవుతుంది. అలాగే రేపు 16వ తేదీన జరగబో వనభోజన కార్యక్రమం కూడా దిగ్విజయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాము. ఈ యొక్క ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సెషన్ బహుమతి, అందరికంటే ప్రతి ఒక్కరికి బహుమతి ఇస్తూ మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతిని కూడా 16వ తేదీ అనౌన్స్మెంట్ జరుగుతుంది.
ఈ బహుమతులు అనేవి ప్రస్తుతానికి మాత్రం సీక్రెట్గా ఉంచబడతాయి. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మా కార్యవర్గానికి, మా ఉపాధ్యక్షులకు, తర్వాత తుంకుల వెంకటరమణ గారికి, బాలనరసింహ గారికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ వైద్య సేవా సంఘాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.